పాటలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఈ దారిలో వెళ్ళండి అన్నట్టుగా తను మాకు ఒక బాట సృష్టించి వెళ్ళారు. అలాంటి వారికి వాళ్ళు ఇక్కడ విగ్రహావిష్కరణ అంటే మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఏమంటారు వాయిద్య బృందం, సంగీత బృందం వాళ్ళు నడుము కట్టుకొని ఇది చేస్తున్నారండి. మాదేమీ లేదు, వాళ్ళు మొత్తం వాళ్ళే జరిపిస్తున్నారు. వాళ్ళ వెనకాల మేము ఉన్నాం అంతే. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు. నేను అసలు నాకు తెలియదండి, వివాదం నేను పట్టించుకోలేదు, నేను వెళ్ళలేదు. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. మేడం ఒక విషయం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘంటసాల విగ్రహం పట్టని ప్రాంగణంలో నాకు కూడా విగ్రహం పెట్టాలి ఆయన కోరిక ఉన్నట్లు. అవునండి, ఆయన అన్నారట. ఆ కోరిక మన ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర వ్యక్తం చేశారట, ఇక్కడే నాకు కూడా పెడితే బాగుంటుందేమో అని. అప్పుడు వాళ్ళందరూ తిట్టారట, ఎందుకన్నా అట్లా మాట్లాడతారు అని. అది ఇప్పుడు అలాగే నెరవేరింది సార్. ఏ సార్ ఏ సందర్భంలో ఇది అక్కడికి మార్చిన తర్వాత సార్, మొదట అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు కదా, అప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది ఇక్కడ. ఎంఎస్ విశ్వనాథ్ గారు అందరూ వచ్చారు. అప్పుడు మా అన్న వాళ్ళ దగ్గర, మా కృష్ణన్న వాళ్ళ దగ్గర అనడం జరిగిందనమాట. అది ఇప్పుడు నిజమైంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది రావాల్సి ఉండే, ఎందుకోసం ఈరోజు పెద్దగా రాలేదు ఇక్కడ? నాకు టు బి ఫ్రాంక్ నాకు తెలియదు సార్. అంటే నేను ఇందులో నా పార్టిసిపేషన్ అంటూ ఏమి లేదు, అంతా మా అన్న వాళ్ళే చూసుకున్నారు. నేనే రావటం, ఇక్కడ కూర్చోవటం, అన్నకు దండం పెట్టుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, ఇంతవరకే నా పని అండి. ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ కార్డు ఇచ్చిందా గవర్నమెంట్ కానీ మీ సినిమాకి సంబంధించిన? నాది కాదండి, ఇది సంగీత తరఫున, ఓన్లీ సంగీతం తరఫునే చేస్తున్నారు. ఓన్లీ అది మీకు ఆల్రెడీ చెప్పుకుంటారు. డైరెక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎవరు కూడా పెద్ద కనిపించట్లేదు. వస్తారు అందరూ. అంటే సాయంత్రం కూడా ఉంటుందండి సార్, అందరూ తప్పకుండా వస్తారు, అందరూ పాడతారు తప్పకుండా వస్తారు. సందేశం అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలంటే తెలుగుని మర్చిపోవద్దు అన్నారండి ఆయన. ప్రతి ఒక్కళ్ళు తెలుగులో మాట్లాడాలన్నారు, అది ఎప్పుడు మర్చిపోయి చాలా చెప్పారు మాకు. ఒక తెలుగు విషయమనే కాదు, మా అందరికీ డిసిప్లిన్ నేర్పించారు ఫస్ట్ అన్నయ్య. అది మాకెంతో, ఆ డిసిప్లిన్ మాకే కాదు, మా అన్నలకి, మా అందరికీ వచ్చింది. మా ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ అదే డిసిప్లిన్లో మేము ఉన్నాం. ఎవ్వరం అటు ఇటు కూడా వెళ్ళలేదు. ఆ డిసిప్లిన్ మేము ఎప్పుడు పాటిస్తామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతుందా విగ్రహం ఏర్పాటు చేయడం? లేదండి, ఇది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇప్పుడు పెట్టున్నారు, చాలా విగ్రహాలు. విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టున్నారు. సో ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నాయి ఆల్రెడీ.